ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఇక ముందు వారు అలా ఇష్టం వచ్చినట్లు తమ నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఇక ముందు వారు అలా ఇష్టం వచ్చినట్లు తమ నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్ అన్నారు. సోమవారం వారు యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీర్ల ఐలయ్య బీసీ బిడ్డగా ఆలేరు నియోజకవర్గం ప్రజలకు చేస్తున్న సేవను చూసి టీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఆయన మొదటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మెప్పు పొందారని అన్నారు. అందుకే బీర్ల ఐలయ్యను 50,000 మెజారిటీతో ఆలేరు నియోజకవర్గం ప్రజలు గెలిపించారని అన్నారు. కానీ దీనిని చూసి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా గొంగడి మహేందర్ రెడ్డి, గొంగడి సునీతారెడ్డి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో బీర్ల ఐలయ్య నివాసంలో గంధమల్ల రవి అనే పని మనిషి చనిపోతే తీసుకువచ్చాడని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం సరైనది కాదని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవి భార్య, ఆయన తల్లి, కుటుంబ సభ్యులు వాస్తవాలు చెబుతున్నారు. వారి చెవికి ఎక్కడం లేదా అని అన్నారు. గొంగడి మహేందర్ రెడ్డి కుల రాజకీయాలు, నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇక ముందు ఇలా విమర్శలు చేస్తే సహించేది లేదని, వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. మెడికల్ కళాశాలల అంశం మల్లాపురానికి సంబంధించింది కాదని, మొత్తం యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లాకు సంబంధించిందని అన్నారు. వాస్తవానికి మెడికల్ కళాశాల యాదగిరిగుట్ట పరిధిలోని వస్తుందని, టెంపుల్ సిటీ పరిధిలో 20 ఎకరాలు కేటాయించామని అన్నారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కేవలం జీవోలు మాత్రమే ఇచ్చారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. తాము 100కి 100 అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, తమ నాయకుడు బీర్ల ఐలయ్య పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేక తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపిన ఘనత ఐలయ్యకే దక్కుతుందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏమీ తెలియకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా వారు తమ లేనిపోని, అర్థం లేని విమర్శలను మానుకోవాలని, లేకపోతే ప్రజల సమక్షంలో వారికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. టీఆర్ఎస్ హయాంలో మల్లాపురంలో మెడికల్ కళాశాలకు అసలు ల్యాండ్ మార్కింగ్ చేయలేదని అన్నారు. ఎందుకు ల్యాండ్ మార్కింగ్ చేయలేదో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. కర్రె వెంకటయ్య దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసం కకృతి పడ్డారని, అందుకే అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని, కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని వారు విమర్శించారు. దాతర్పల్లి వద్ద బీర్ల ఐలయ్యకు 100 ఎకరాలు ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం సరైనది కాదని, అక్కడ బీర్ల ఐలయ్యకు 100 గుంటలు కూడా లేదని అన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. బీసీల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని, ఇక ముందు వారి ఆటలు చెల్లవని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల మహేందర్ గౌడ్, బందారపు భిక్షపతి, కల్లెపల్లి శ్రీశైలం, సుడుగు శ్రీనివాసరెడ్డి, గుండు నరసింహ గౌడ్, ములుగు నరసింహ, సయ్యద్ సలాం, పెళ్లి శ్రీధర్ గౌడ్, గుండ్ల నరేష్ కుమార్, బూడిద మధు, మిట్ట చందర్, కౌకుంట్ల బాలరెడ్డి, గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మామ నాయకులు అర్థం చేసుకుంటా చిల్లర మాటలు చెప్పి, చిల్లర పనులు చేయమని చెప్పి ఈరోజు చిల్లర మాట్లాడితే పద్ధతి కాదు అది. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఆలేరును అభివృద్ధి చేయలేదు. ఆలేరును ఎంతసేపు అన్యాయం చేసి అభివృద్ధికి నోచుకోకుండా చేసింది మీరు. ఈరోజు ఒక బడుగు బలైన ఆలేరును అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ ఉనికి కోల్పోతామో, మాకు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది 4 రోజులల్లో. మేము ఎందుకంటే 16 నెలల్లో 16 కోట్లు తీసుకొస్తే 5 ఏళ్ల పాలనలో 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు అని చెప్పి కళ్ళు మంటలు మండి ఈ చిల్లర రాజకీయాలు చేసి ఐలన్న గారు ఎట్లా బదలాం చేస్తే బాగుంటుంది అని ఎక్కడ ఒక్కాలని అనుకుంటారు. కానీ ఆయన తొక్కితే పడిపోయే వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత ఎదిగే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఎన్నో ప్రజాసేవలు చేసి ప్రజల వద్ద ఉండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి.
అలాంటి వ్యక్తిని ఈరోజు చిల్లర మాటలు మాట్లాడితే భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ప్రజాసేవలో ఉండి ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి ఐలయ్య. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ గురించి, ఒక గంధమల ప్రాజెక్టు గురించి, ఇంకో స్కూల్ గురించి మాట్లాడతారు. స్కూలు కాలేజీకి తెచ్చింది ఎవరయ్యా? మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వీళ్ళ ఐలయ్య గారు తెచ్చారు. మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏం తెచ్చారు? గంధమాల తట్టని మట్టెత్తలేదు. మెడికల్ కాలేజ్ పేరు చెప్పి మెడికల్ కాలేజీకి ఒక గజం భూమి కూడా గుర్తించలేదు. మల్లాపురంలో 10 సార్లు చూసిరు. వాస్తవంగా చెప్తున్నా, మల్లాపురం చూసిరు, సైదాపురం చూసిరు, యాగేటో చూసిరు, ఇంకా 10 గ్రామాలు తిరిగి వచ్చారు. ఒక 20 ఎకరాల భూమి మెడికల్ కళాశాల కోసం కేటాయించాలని చెప్పి తిరిగితే ఎక్కడ దొరకలేదు. దొరకని ఏడలో ఒక పెద్ద గుట్టను 100 పడకల ఆసుపత్రి కోసం ఒక మల్లాపురం సర్వే నెంబర్లో 56 సర్వే నెంబర్ ఉంది. దాన్ని పెద్ద గుట్టను తీసుకొని చూపించారు. అదే ఈ గుట్ట మీద కళాశాల చేయమంటే దానికి సంబంధించిన మెడికల్ కళాశాలకు 100 పడకల ఆసుపత్రి కళాశాల సంబంధించిన వ్యక్తులు వచ్చి చూసారు. అదే చూసి గుట్ట మీద చేస్తే రకాలు వలుపుతున్నారు. నిజంగా ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే ఏమైందో అనేది ఇప్పుడే కనపడుతుంది. నిజంగా చూస్తే బీసీలు రాజ్యాధికారంగా దూరంగా ఎందుకున్నారు అంటే, ఇన్ని రిజర్వేషన్లు ఇంత చరిత్ర సృష్టించినా కూడా బీసీలు ఇంత దూరంగా ఎందుకుంటున్నారంటే ఈ ఆధిపత్యాలు, ఈ దొరల ఆధిపత్యాలు చేయబట్టి దూరంగా ఉంటున్నారని అనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఒక బీసీ బిడ్డ ఏది చేసినా కూడా మీది 10 సంవత్సరాలకు, ఇవాళ 15 నెలలకు ఒకసారి తేడా చూసుకోండి. అప్పటికి ఇప్పటికి ఏం అభివృద్ధి జరిగిందో, మీ 15 నెలలు ఎంత అభివృద్ధి చేసిందో, ఇవాళ 15 నెలల్లో ఏం అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ మార్కౌట్ ఏం చేయలేదు. అప్పుడు కూడా గతంలో కలెక్టర్ గారితో ఈ ఎమ్మెల్యే కలిసి కూడా కలెక్టర్ గారు తీసుకొని పోయి కూడా అక్కడ ల్యాండ్ మీద పోవడం జరిగింది. పోతే అక్కడ రైతులు ల్యాండ్ కోసం, అక్కడ ల్యాండ్ కుదరది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. చూసి ఏదో చేయాలి, అన్నకు మంచి పేరు వస్తుందని అన్నని రాంగ్ గైడెన్స్ పట్టించుదామనే ఉద్దేశంతో చిల్లర మల్లన నాయకులు 2-3 మోపయ్యారు. ఒక బీజేపీ ఓడు, ఏదో టీఆర్ఎస్ నా కొడుకులు. అరే బీజేపీ నా కొడుకులారా చెప్తున్నా, మీ మంత్రి ఉన్నాడు కదా, కేంద్ర మంత్రి, ఎప్పుడైనా యాదగిరి గుట్టకు వచ్చి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందా? గుట్టకు వచ్చి ఏమైనా ఫండ్స్ ఇచ్చిందా? నియోజకవర్గానికి ఏమైనా ఫండ్స్ తెచ్చిరా? నాయకులారా నోరు ఉన్నాగానే కాదు, 4 మాటలు చెప్పగానే కాదు. ఒకటి జబర్దస్త్లో కూడా చెప్తారు, ఈ బుడిబుడికల లెక్కల జబర్దస్త్లో ఏం చెప్తానంటే నాను కాబట్టి ఆయన సొంతంగా ఆలోచన చేసి డీలతోని, ఎస్సీలతోని, వీళ్ళతోని మాట్లాడి వాటర్ కెనాల్లో కొంచెం దారి వేసి ఊరుకు నీళ్లు మందించిండు. అదే ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు కదా, ఆ శివుని జటాజూటం నుంచి భూమికి దించిన భగీరథుడు ఎంత గొప్పవాడో, ఈరోజు ఆ పారే నీళ్ళని ఆలయం నియోజకవర్గానికి మర్రిచ్చిన ఐలయ్య గారు కూడా అంతే గొప్ప వ్యక్తి అని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇక 2-3 చిల్లరగాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అరే చిల్లరగాళ్ళారా, మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? మీకు సోయిందా సోయలేదా? మీరు చదువుకుర్రా? మెడికల్ కాలేజ్ అంటే ఒక మల్లపురం సంబంధించిన మెడికల్ కాలేజ్ కాదు. ఆలేరు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఉన్న ప్రజలకు, నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ పొందాలని సదుద్దేశంతో ఐలయ్య గారు అతి త్వరలో మెడికల్ కాలేజ్ పూర్తి చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కష్టపడి మెడికల్ కాలేజ్ ఇస్తే ఇలా మీకు పడిరాక మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడుతున్నారు. మీరు మీ అభివృద్ధి అంటారు. ఎలక్షన్లు స్టార్ట్ చేయగానే కుల సంఘాలకు స్విచ్ పెట్టి అసలు ఏ పార్టీ కుల సంఘాల మీటింగ్ పెట్టలేదు. గమనాలను వేరు చేశారు, కుటుంబాలను వేరు చేశారు, ముద్రాజులను వేరు చేశారు, అన్ని కులాలు వేరు చేసి రాజకీయ లబ్ధి కోసం కుల